వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లేడీ మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ కేసుల ముళ్ళు అల్లుకుంటున్నాయా అన్న చర్చ సాగుతోంది. రోజా వైసీపీలో మాటకారి కలిగిన మహిళా నాయకురాలు. ఇప్పుడు వైసీపీ వైపు నుంచే సౌండ్ తక్కువగా ఉన్న వేళ ఆమె బిగ్ సౌండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె దూకుడు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్లను ఆమె గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక వైసీపీ ఓటమి పాలైన తర్వాత రోజా కొన్నాళ్లు డల్గా ఉన్నారు. ఆ సమయంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో కొత్త వారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధిష్టానం చూసింది. అలా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుణ్ణి పార్టీలోకి ఆహ్వానించి పగ్గాలు అందిస్తారని అనుకున్నారు. అయితే ఏం జరిగిందో అది కాస్త ఆగింది. మరోవైపు చూస్తే రోజా కూడా తనను నగరీ బాధ్యతలు అప్పగిస్తే యాక్టివ్ అవుతానని చెప్పారని అంటున్నారు. దాంతో హైకమాండ్ కూడా ఓకే చెప్పింది. పార్టీ వాయిస్గా ఎవరూ పెద్దగా లేని వేళ రోజా ప్రతిరోజు మీడియా ముఖంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. అలాగే ఆమె పార్టీ తరపున ఆందోళనలో పాల్గొంటున్నారు. పూర్వం మాదిరిగానే ఫైర్ బ్రాండ్గా మారిపోయారు. ఇది కూటమికి ఇబ్బందిగా ఉంది. దాంతో రోజా మీద కేసులు బయటకు తీయాలని ఆలోచిస్తున్నారంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలి 2 ఏళ్లు రోజా ఏపీఐఏసీ చైర్పర్సన్గా వ్యవహరించారు. అలాగే మరో 2 ఏళ్ల పాటు పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ఏపీఐఏసీ చైర్మన్గా తీసుకున్న నిర్ణయాలతో పాటు మంత్రిగా ఆడుదాం ఆంధ్ర వంటి వాటి విషయంలో తీసుకున్న నిర్ణయాల మీద వివాదాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు వాటిని తిరగదొడ్డడం ద్వారా రోజా చుట్టూ కేసుల ఉచ్చు బిగించాలని చూస్తున్నారంటున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమాలలో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమయ్యాయని అంటున్నారు. దాంతో చట్ట ప్రకారమే ఆమె అవినీతిని రుజువు చేసి కేసులను పెట్టాలని చూస్తున్నారు. ఇక ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్ వంటివి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ప్రత్యేకంగా సిఐడికి ఫిర్యాదు చేశారంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 100 కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ నేతలు కూడా సిఐడికి ఫిర్యాదు చేశారు అని గుర్తు చేస్తున్నారు. దీంతో రోజా మీద కేసులు పడబోతున్నాయని ప్రచారం ఊపందుకుంది. ఆమె మీద కేసులు పెడితే ఆమె అరెస్టుగా ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే మహిళా నేత మీద ఈ తరహా చర్యలు ఎంతవరకు రాజకీయంగా కూటమికి లాభిస్తాయన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి రోజా మీద కేసులు ఏ విధంగా ముందుకొస్తాయో ఏమిటో అన్నది.